హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీటెయిల్స్. హాయ్ ఫాతిమా, నా చిన్న బేబీలు, నా చిన్నమ్మలు. సో ఫస్ట్ మా వాడు లెగవంగానే పాలు తాగుతాడు. ఒక 3 స్పూన్స్ కలుపుతాను. తాగిన తర్వాత ఎనర్జీ వస్తుంది మా వాడికి. ఫుల్ అరుస్తాడు, గెంతుతాడు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఈరోజు నేను ఓట్స్ చేస్తున్నా. ఎవ్రీడే నేను మెనూ చేంజ్ చేస్తాను వీడికి. రోజు ఒకటి తింటే వాడికి బోర్ కొట్టేస్తుంది కదా. ఓట్స్ రోస్ట్ చేసేస్తాను, కొంచెం గీ యాడ్ చేసుకుని అవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ రెడీగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ ఇది చేయాలంటే చాలా కష్టం. ఎన్ని స్పూన్స్ పౌడర్ యాడ్ చేసుకుంటామో దాని తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని బాయిల్ అవుతున్న వాటర్ లో ఈ పౌడర్ వేసేయడం. ఒక రోజు ఇడ్లీ పెడతాను, ఒక రోజు ఓట్స్ పెడతాను, ఒక రోజు రాగి జావ పెడతాను. ఇవన్నీ మా వాడికి 8th మంత్ వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ చేసి 6th మంత్ నుంచి చూస్తే వీక్ కి ఒక్కటే కొత్త ఫుడ్ పెట్టేదాన్ని. అది కూడా స్టార్టింగ్ ఉగ్గు పెట్టాను. అది డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టేదాన్ని. బట్ మేజర్ మిల్క్ మీద ఫోకస్ చేసేదాన్ని. నెక్స్ట్ యాపిల్ స్టార్ట్ చేశాను. యాపిల్ కూడా జస్ట్ హాఫ్ యాపిల్ పెట్టేదాన్ని. సో అలా ఎవ్రీ వీక్ కి ఒక్కొక్క కొత్త ఫుడ్ యాడ్ చేశాను. అండ్ స్లోగా వాడికి అలవాటు అయ్యేదాకా పెట్టాను. బట్ ఏదైనా కొత్త ఫుడ్ పెట్టినప్పుడు బాడీలో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా అని కూడా చూసుకోవాలి. మఖానా పెట్టినప్పుడు మాత్రం కొంచెం ఎలర్జీలా వచ్చింది. ఇంకా అది మానేసి రాగి జావ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మోషన్ ఎక్కువ సార్లు వెళ్ళాడు. అది కూడా ఇంకా వీక్లీ వన్సే పెడదామని చెప్పి అది తగ్గించాను. సో ఇలా ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. మా వాడు ఆ గిన్నె చూడంగానే గెంతుతాడు అనమాట. నాకు ఫుడ్ వచ్చింది. కొంచెం దాంట్లో మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం గట్టిగా అయిపోయింది కదా అని చెప్పి. కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పల్స్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏ ఫుడ్ పెట్టినా ఈ ఫుడ్ చైర్ మీద కూర్చోబెట్టేస్తాను. దీని మీద కూర్చోబెట్టకపోతే మాత్రం అటు అటు తిరుక్కొని అస్సలు తిండి. కూర్చోబెడితే ఓకే నాకు ఫుడ్ పెడుతున్నారని అర్థం అయిపోతుంది. వన్స్ ఆ ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా కాళ్ళు చేతులు ఆడించేస్తాడనమాట. నన్ను దించేయండి అని. చాలా ఓపికగా పెట్టాలి. అస్సలు తినరు. ఆడించుకుంటూ నవ్వుకుంటూ అరుచుకుంటూ ఎంత ఓపికగా పెట్టాలంటే కోతేశాలన్నీ నేనేస్తాను. వాడేమో గాని వాడికి తినిపించడానికి. ఈ మధ్య ఇది ఒకటి నేర్చాడు అనమాట. అస్సలు ఎంత నవ్వు వస్తుందో ఇలా చేస్తే. నవ్వామంటే అదే చేస్తాడు ఇంక వీడు. కానీ ఎంత క్యూట్ గా ఉంటుందో చూడండి మీరే. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన 2 hours తర్వాత పాలు తాగుతాడు. ఫుడ్ తింటున్నాడు కదా అని మాత్రం పాలు తగ్గకూడదు. ఎందుకంటే ఇటు మిల్క్ వెళ్ళాలి, ఇటు సాలిడ్స్ వెళ్ళాలి. అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. మధ్యలో ఈ మిస్టేకే చేశాను నేను. ఎలాగో ఫుడ్ తింటున్నాడు కదా అని మిల్క్ అసలు పూర్తిగా తగ్గించేసి ఓన్లీ నైటే పెట్టాను. అప్పుడు మోషన్ చాలా హార్డ్ గా అయిపోయింది. పాపం చాలా కష్టపడ్డాడు. సో అప్పుడు ChatGPTలో సెర్చ్ చేశాను అనమాట. సో ఇలా మిల్క్ అండ్ వాటర్ 2 పెట్టాలి బేబీస్ కి. పాలు కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ లంచ్ కి ఇది ప్రిపేర్ చేస్తున్నా. క్యారెట్, బీట్రూట్ అండ్ కొంచెం కందిపప్పు యాడ్ చేస్తాను. సో ఇవన్నీ కలిపి కుక్కర్ లో పెట్టేస్తాను. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి. లంచ్ మెన్యూ కూడా రోజుకి ఒకటి పెడతాను. రోజు ఒకటి పెడితే ఇది కూడా బోర్ కొట్టేస్తాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేనైతే సాల్ట్ అస్సలు యాడ్ చేయలేదు. సాల్ట్ లేకుండా అలవాటు చేశాను. ఫస్ట్ బీట్రూట్, క్యారెట్ అండ్ పప్పు మిక్సీ చేసేసి పేస్ట్ లా చేసేస్తాను. లాస్ట్ కి రైస్ యాడ్ చేస్తాను. ఫస్ట్ యాడ్ చేస్తే అది కూడా పేస్ట్ అయిపోతుంది కదా. సో పేస్ట్ అలవాటు చేయలేదు నేను. కొంచెం రైస్ లానే ఉంచుతాను. అదే అలవాటు చేశాను. ఎందుకంటే పేస్ట్ చేస్తే అది ఫాస్ట్ గా రీపోతుంది. ఇలా అయితే కొంచెంసేపు పొట్టలో ఉంటుంది. ఇంకా అలా కొంచెం నెయ్యి యాడ్ చేసేసి వాడికి తినిపించేస్తాను. ఇలా ఈ అన్నంలో అలా నెయ్యి యాడ్ చేస్తూ అలా కలిపితే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. ఫుడ్ మెన్యూ కూడా రోజుకి ఒకటి పెడతాము. ఇలా ఒక రోజు బీట్రూట్, క్యారెట్, ఒక రోజు క్యాలీఫ్లవర్ యాడ్ చేస్తాను, ఒక రోజు బీరకాయ యాడ్ చేస్తాను. ఇలా అంటే మేము ఏ కర్రీస్ అయితే చేసుకుంటామో వీడి కోసం ఒక 3-4 ముక్కలు పక్కన పెట్టేస్తాం. సో ఎవ్రీడే పప్పు అండ్ ఒక వెజిటేబుల్ ఇలా కలిపి పెడతాం. వేడిగా ఉన్నప్పుడు మంచిగా తినేస్తాడు. అది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని గంట చేస్తాడు. ఇక్కడే మన పేషెన్స్ లెవెల్స్ తెలుస్తాయి అన్నమాట. బట్ రిమెంబర్, చాలా పేషెన్స్ ఉండాలి ఇలా చిన్న పిల్లలకి తినిపిస్తున్నప్పుడు. ఒక 3-4 hours తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఆ టైంలో మళ్ళీ పాలు తాగుతాడు. అలా బయట కూర్చొని ఆడించుకుంటూ అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ పాలు తాగుతాడు. బయట పీజియన్స్ అంటే ఎంత ఇష్టమో మా వాడికి. ఆ పీజియన్ చూపిస్తూ తినిపించేస్తాము, పాలు పెట్టేస్తాము. ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగా ఏదో ఒక ఫ్రూట్ పెడతాను. ఆపిల్, పపాయ, అవకాడో. బట్ ఇవన్నీ బాయిల్ చేసి కొంచెం హీట్ అయిన తర్వాత పెడతాను. నెక్స్ట్ నైట్ డిన్నర్ కి నేను వీడికి ఉక్కిరి పెడతాను, అదే ఉగ్గు పెడతాను. ఈ పౌడర్ నేను ఆల్మోస్ట్ 1 month వచ్చేలా ప్రిపేర్ చేసుకుంటా. ఎందుకంటే రోజు చేస్తాం కదా, సో ఎక్కువ చేసుకుందాంలే అని కొంచెమే బయట పెడతాను. మిగతాదంతా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ పురుగు పట్టేస్తే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. దీని ప్రాసెస్ వచ్చేసి, ఫస్ట్ మనం ఎంత ఉగ్గు చేసుకుంటామో దాని తగ్గట్టు వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ లో కొంచెం వాటర్ వేసుకొని ఎన్ని స్పూన్స్ కావాలో అన్ని స్పూన్స్ పౌడర్ యాడ్ చేసుకొని, నేను వీడియోలో చూపించాను కదా అలా చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్ లో ఇది యాడ్ చేసేయాలి. సో ఇది కొంచెం ఇలాగా దగ్గరగా చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ గా చేసుకుంటే అది ఎంతసేపు పొట్టలో ఉంటుంది. మీకు కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి అనిపిస్తే మధ్యలో సేమ్ అలా కొంచెం వాటర్ లో పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ మధ్యలో కలిపేయచ్చు. ఇంకా లాస్ట్ కి ఇలా గీ యాడ్ చేసేసి వాడికి తినిపించేస్తాను.